కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని తీవ్ర ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు బీఆర్ఎస్ దేనంటూ ఆయన ధీమాను వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లు ఎంఐఎం పార్టీకి మద్దతివ్వాలని అనుకోవడం లేదని, వారంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ప్రజానికం బీఆర్ఎస్ కే పట్టం కడతారని అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. రేమందర్ డివిజన్కి సంబంధించి కూడా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు కూడా ఇప్పటివరకు ప్రచార కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సార్, ప్రచారం అయితే చేస్తున్నారు, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఈ రోజు మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రైమత్ నగర్ డివిజన్లో బూత్ వైజ్గా బస్తీలో ఉన్న చిన్న చిన్న సందులు, ఇదంతా కూడా స్లమ్ ఏరియా, పేదలు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఒక నియోజకవర్గం. ముఖ్యంగా రైమత్ నగర్ డివిజన్ మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్న ప్రజలున్న ప్రాంతం. అది ప్రభుత్వ జాగాలలో చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని ఉన్నటువంటి వారు. బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ప్రజల్లో కనిపించింది. మేము వెళ్తున్నప్పుడు అయ్యా బోగస్ కాంగ్రెస్ 2500 మాకు ఇస్తామన్నారని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. తులం బంగారం అని అన్నారు. బుద్ధి చెప్తాం ఈసారి మా దగ్గరికి వస్తే అని కొందరు. కొంతమంది పెద్ద మనుషులు ఎక్కడ కూర్చున్నా కూడా 2000 4000 చేస్తామన్నాడని, మాకు కొత్త పెన్షన్లు వస్తేనే మేము ఎదురు చూస్తున్నాం, ఇంతవరకు పెన్షన్ లేవని, భార్య భర్తలు కూడా ఇస్తామన్నాడు అని పెద్ద మనుషులు కూడా బాధను వ్యక్తం చేస్తున్న సందర్భం చూసాం. అక్కడ చాలామంది విద్యార్థులు స్కూల్లో కాలేజీలో పోతుంటే కాలేజీ పిల్లలందరూ కూడా అంటున్నారు, మాకు స్కూటీలు ఇస్తామని అన్నాడు, ఇంతవరకు స్కూటీలో గతి లేదు. మాకు 5 లక్షల రూపాయలు విద్యా కార్డు వేస్తామని అన్నాడు, అది కూడా గతలేదని విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు. ఆ రకంగానే యువత కానీ ఒక్క ఇల్లు కూడా నిర్మించలే. ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలే. దానికి సంబంధించి కూడా చాలా తీవ్రంగా ఉన్నారు. ముఖ్యంగా మా పేదలు మేము ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నాం, మా ఇల్లు ఎక్కడ కూలుస్తారనే భయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. ఈసారి కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారిని దూరం చేసుకొని మా అనవసరంగా ముఖ్యమంత్రి చేసుకొని నష్టం చేసుకున్నారు. తిరిగి కేసీఆర్ గారికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం, ఈ కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం కోసం 2 ఏళ్లలో ఏను మొనగాడు ఇక ఈ 3 ఏళ్లలో చేస్తాడా, మా సంగతి ఎంతో చూపిస్తామని ప్రజలు చాలా ఆక్రోశంగా ఆవేదనగా ఆవేశంగా ఉన్నట్టయితే మాకు ఈరోజు మొత్తం ఆ యొక్క కాలనీస్ అన్ని తిరిగినప్పుడు మాకు అర్థమైంది. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటివరకే చాలా వరకు కూడా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. మీరు ఇన్ఛార్జ్ ఉన్న ప్లేస్లో కూడా మైనార్టీలు చాలా మంది ఉన్నారు. ఎంఐఎం పార్టీ ఇప్పటివరకే కాంగ్రెస్కు కూడా మద్దతు ఇస్తుంది. మీకు బీఆర్ఎస్కి ఎంఐఎం ఓట్లు పడతాయంటారా? మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంఐఎం ఓట్ల శాతం చాలా తక్కువ, నాన్ ఎంఐఎం వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. 1,35,000 ఓట్లు ముస్లిం సోదరులు ఉంటే దాదాపుగా 30,000 చిల్లర ఎంఐఎం ఉంటాయి. 1,00,000 ఓట్లు నాన్ ఎంఐఎం ఉంటారు. ఇప్పుడు ముస్లిం సోదరులందరూ కూడా అనేది ఏంటంటే, మాకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ప్రభుత్వంలో ఒక ముస్లిం మంత్రి లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే. ఒక మంత్రి లేడు ముస్లిం మంత్రి, ఒక ముస్లిం ఎమ్మెల్యే లేడు అసెంబ్లీలా, ఒక ఎమ్మెల్సీ లేడు శాసన మండలిలా. మా ప్రజాప్రాతినిధ్యం ఎక్కడ అంటే ఏ ప్రభుత్వాల్లో కూడా ఇంత దుర్మార్గమైనటువంటి ప్రాతినిధ్యం మేము చూడలేదు, రాజకీయ ప్రాతినిధ్యం లేదు. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వంలో రంజాన్ అనేది ఒక గొప్పగా వైభవపేతంగా వంట సామాన్లు కానీ సరుకులు కానీ బట్టలు కానీ అంత కుటుంబ పండుగలాగా చేస్తుండేది. ఆ రకంగా ఏ రకం కూడా రంజాన్ గిఫ్టు రంజాన్ ముబారక్ అనేది అయితే ఎక్కడ ఇవ్వలే. తర్వాత పోతే మైనార్టీ గురుకులాలు పెట్టిన కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మైనార్టీ పిల్లలు చదువుకోవాలి, మంచి జీవితం ఉండాలి, విద్యావంతులు కావాలని ప్రత్యేకంగా గురుకులాలు పెడితే ఇవాళ నిర్వీర్యం చేస్తున్నారు గురుకులాల్లో. ఇవాళ ఆ రకమైన విద్యాపరంగా కేసీఆర్ గారు చేసిన ప్రోత్సాహం ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఒక 400-500 కోట్ల రూపాయలు కూడా ముస్లిం వారికి ఏ రకమైన స్కీమ్ కానీ ప్రోగ్రాం కానీ బడ్జెట్ కానీ కేటాయించలేదు. కనుక యావత్ ముస్లిం జాతి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇచ్చినా కూడా ఎంఐఎం తోటి ముస్లిం జాతి పోయే పరిస్థితి లేదు. వాస్తవంగా ఎంఐఎం అనేది పాత బస్తీలో వారున్న ప్రాంతంలోనే ఉంది తప్ప మిగతా ప్రాంతాల్లో ఎంఐఎం యొక్క ప్రాధాన్యత చాలా తక్కువ. ముస్లింలందరూ కూడా కాంగ్రెస్ మీద చాలా కోపంతో ఉన్నారు.
ఈ నియోజకవర్గంలో మాత్రం రీసెంట్గా ఇన్ఛార్జ్ మంత్రులందరూ తిరుగుతున్న సమయంలో గత 10 ఏళ్ళుగా కూడా మాగంటి గోపీనాథ్ ఏ విధంగా కూడా అభివృద్ధి చేయట్లేదని కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. మీరు తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది అక్కడ ప్లేసెస్? మాగంటి గోపీనాథ్ గారు 14కు ముందున్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఇప్పటికీ ఎంత తేడా ఉంది. ఎన్ని రోడ్లు వైడనింగ్ చేశారు, ఎన్ని పార్కులు, ఎన్ని కమ్యూనిటీ హాల్స్, ఎన్ని ఫంక్షన్ హాల్స్, ఆ గ్రౌండ్స్ ఓపెన్ చేయడం, పార్కులు ఏర్పాటు చేయడం, అనేక మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం, డ్రైనేజీలు కట్టించడం, రోడ్లు పోయడం, ఆ డివైడర్లు కట్టించడం, డ్రైనేజీలు కట్టించడం, చిన్న గల్లీలు అది చాలా ఘోరంగా ఉండే పరిస్థితి. ఆ గల్లీలలో కూడా అండర్ డ్రైనేజీ కట్టించడం అనేది ఎక్కడ చూసినా కూడా మాగంటి గోపీనాథ్ గారు మాత్రమే అభివృద్ధి చేశారనేది అక్కడ చర్చ. దాన్ని రివర్స్ వీరు మాట్లాడుతున్నారు తప్ప, ఇవాళ చూడండి, ఇవాళ నేను చాలా కాలనీలు తిరిగాను, ఎక్కడ పోయినా మాగంటి గారే పనిచేశారండి, మాగంటి గారు మాకు ఆపదకు ఉన్నాడండి, మాగంటి గారు మాకు ఇల్లు ఇచ్చాడు, మాగంటి గారు మాకు పెన్షన్ ఇచ్చాడని ఎంతమంది ఇంటింటికి ఈ మాట విన్నమే తప్ప ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడంగా మాత్రం మేము చూడలే. అంటే నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటారు? ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలనుకుంటారు? ఇది చాలా స్పష్టంగా మీ ద్వారా ప్రజలు కూడా పోవాలి. 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజులు అమలు చేస్తామని అన్నారు. 100 రోజులు కాదు కదా, 2 సంవత్సరాలన్నా కూడా అమలు పరచలే. బాకీ పడ్డారు ప్రజలకి. బాకీ పడిన ప్రజలకి ఈ కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుంది? ఆశ ఏమన్నా ఉందా? ఏమాత్రం కూడా లేదు. కనుక 2500 మహిళలకు ఇస్తామన్నారు, ఎగ్గొట్టారు కదా. తులం బంగారం ఇస్తామన్నారు, ఎగ్గొట్టేది కదా. సిలిండర్ల బోనస్ కూడా ఇంకేడాలే, అది అట్లనే పెండింగ్ ఉంది కదా. ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతిదీ పెండింగే ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం చేయని 6 గ్యారెంటీలు అమలు చాలా ఉన్నాయి కనుక వీరికి బుద్ధి చెప్పాలి. ఈ ఎన్నికలు కనుక వారు ఓడిస్తే కనీసం 3 సంవత్సరాల్లో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకునైనా ఏమన్నా చేస్తారు. ఈ 2 సంవత్సరాలు చేయని వాళ్ళకి ఇప్పుడు కనుక గెలిపిస్తే మరి ఇంకా ఏంటి విశ్వాసం? అంటే మేము 100 రోజులు చేస్తామని 2 ఏళ్లలో చేయకపోయినా కూడా ప్రజలు మమ్మల్నే గెలిపించారు కనుక ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కాదు, సంక్షేమ కార్యక్రమాలు కాదు, ఇచ్చిన హామీలను అమలు పరచాల్సిన అవసరం లేదు కనుక మన ఇల్లు మనం సర్దుకుందాం, మంచిగా చూద్దామనే ఒక ధీమాని గెలిపించినట్లు అవుద్ది. అందుకని ప్రజలు కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. అయ్యా, గ్యారెంటీల అమలు ఎక్కడ ఉంది, ఎక్కడ అమలు అయింది అనేది మేము నిలదీస్తాం, అడుగుతాం. బుద్ధి లేని మనుషులు ఏ రకంగా వచ్చి సమాధానం చెప్తారో చూస్తాం. ఖచ్చితంగా ఈ ఎన్నికల బుద్ధి చెప్తాం. బిడమల ఇదే తమాషాలు చేస్తే ఇది యావత్ తెలంగాణకి వ్యాప్తి చెందుద్ది. ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు పుట్టగతులు లేకుండా పోతాయి అనేది ఈ ఎన్నిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చెప్పాలనేది ప్రజల అభిప్రాయంగా మాకు స్పష్టంగా అనిపిస్తుంది. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం ఒక పక్క మైనార్టీలు ఉన్నా కూడా రేవంత్ డివిజన్కి సంబంధించిన కూడా మైనార్టీలు ఉన్నారు, కానీ మైనార్టీ ఓట్లు మాత్రం కాంగ్రెస్కి పడతాయని చెప్పేసి కూడా ఎక్కడ కూడా లేదు. అంటే గతంలో సంబంధించి కూడా గతం కంటే కూడా భిన్నంగా కూడా మైనార్టీలందరూ కూడా ఇప్పటివరకే ఆలోచన చేస్తున్నారు, బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు కూడా చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకెళ్తుంది. కెమెరామెన్ నరేష్తో ప్రవీణ్, HM టీవీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం.